కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్కు కారణమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో గుత్తాధిపత్యం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో పూర్తి అండదండలు ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి యూబీ గ్రూప్ దిగిందని రాచాల విమర్శించారు. ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే బీరుకు 18% కమిషన్ సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేసి ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళకు అలాంటి చేసి చేయాలి. డాడీ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి కదా మొదటి నుంచి కూడా. 2015లో ఈరోజు సాంప్రదాయపరంగా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన నీరాను ప్రోత్సహించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యూబీ లిమిటెడ్ కంపెనీకి గత ప్రభుత్వం అండదండలు ఇచ్చిన కారణంగా వాళ్ళు ఈరోజు కృత్రిమ కొరత సృష్టించి వేరే బీర్లు కూడా అమ్మకుండా వీళ్ళే ఈరోజు ఏకంగా అమ్మాలి అనే ఏకచేతాధిపత్యంగా కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అటువంటి వాటిని ప్రోత్సహించకుండా కింగ్ ఫిషర్ కి ఎందుకు ఇచ్చిందంటే గత ప్రభుత్వం ఆ తప్పు చేసి దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిల్లేశారు, హైకోర్టులో పిలివేశారు. ఈరోజు వాటర్ మనం కంపెనీకి గవర్నమెంట్ కు కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఈరోజు కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముడవుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఈరోజు కంపెనీలు వెళ్ళినాయి. అంటే గత ప్రభుత్వంలో వాళ్లకు అండదండలు ఇస్తుండడం వలన ఒక మోనోపలి అయ్యి ఈరోజు అన్ని చిన్న చిన్న బ్రాండ్లను కూడా ఈరోజు రానియకుండా మార్కెట్లకు వాళ్ళే ఈరోజు మార్కెట్లో అమ్మాలే కింగ్ ఫిషర్ బీర్లే ఈరోజు మద్యం ప్రియులకు అందుబాటులోకి ఉంచేటట్టు చేసి ఆ ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇన్నేళ్ళు వాళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పండుగ అంటే పల్లెల్లో కల్చర్ ఉంటుంది, దావతులు, చిన్న చిన్న బంధువులు వస్తుంటారు. మరి దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సడన్గా మేము వాళ్ళ కొరతలు సృష్టించి మాకు బకాయిలు ఉన్నాయి, మాకు సరిపోవట్లేదు, 18% మిగులుతూ ఉంది, దానిలో సరిపోవట్లేదు అంటే మీరు చేసే తయారీకి 18% కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5-10 రూపాయలు అవుతాయి ఒక బీరుకు, అంతకన్నా ఎక్కువ అవుతాయి. సరే మరి దానికి అంతెందుకు, ఒక థమ్సప్ కోకాకోలా తయారు కానీ రూపాయి కూడా ఖర్చు కాదంట, మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావు. మళ్ళీ అటువంటి తయారీకి 18% మీకు ఇస్తుంటే ఎందుకు సరిపోవట్లేదు? ప్రభుత్వం నుంచి కదా మీకు వాటర్ ఇచ్చేది ప్రభుత్వమే కదా, స్థలాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా, అగ్గోకి ఎన్నో సబ్సిడీలు పొందుతూ ఉన్నారు కదా. మరి ఇన్ని పొందుకుంటా ఈరోజు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రభుత్వం చూసుకుంటూ ఉండాలా మీరు చేసేదానికి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించి నీరాను ఈరోజు ప్రోత్సహించాలి. కేరళ మాదిరిగా రాష్ట్రంలో టాడీ స్టాల్స్ను ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్స్ నీరా కళ్ళను కూడా ప్రోత్సహించాలి, స్వచ్ఛమైన కళ్ళను అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ, గతంలో ఈ అంశం పైన కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు 55/2016లో. అంటే ఈ యొక్క కంపెనీలకు నీళ్ళు తీసుకపోతే వృధా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. స్వచ్ఛ వాటరు ఈరోజు త్రాగడానికి, తర్వాత రైతులకు ఉపయోగించాలని చెప్పి వాళ్ళు ప్రజా